హలో అండి, నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. కాకరకాయలు మొన్న మా చెల్లి తెచ్చింది. 4 రోజులు అయిపోవడం వల్ల కొద్ది పండిపోయి, ఇలా పండిపోయి కదా అని కాకరకాయలు అస్సలు పాడేయకండి. కాకరకాయలు ఎంతో మంచిది వంటికి. అలాగే చక్రాల్లా లోపల గింజ కూడా తీయకుండా చక్రాల్లా కోసుకునండి. ఉల్లిపాయలు రౌండ్గా కోసుకుని, చిన్న ఉల్లిపాయలు అయితే బాగుంటుందండి కూరకి. కాకరకాయ ఉల్లిగడ్డల పులుసు అండి ఇది. అలాగే 2 పచ్చిమిరకాయలు వేసుకుని, ఉల్లిగడ్డలు వేసుకుని, కొద్ది ఉప్పు వేసుకునండి లైట్గా వేయించేసుకున్నామండి. కాకరకాయ వారానికి 2 సార్లు 3 సార్లు తింటే చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకే కాదండి, మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా కాకరకాయ తినాలి. ఇలా ఉల్లిగడ్డలు వేగుతున్నాయి కదండి. వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసుకునండి. గింజలతో సహా వేసేసుకోండి. పండిపోని కాకరకాయలు కదా అని అస్సలు పడేయకండి. పండిపోని కాకరకాయలు కూడా కూర చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కోయకుండా ఉల్లిగడ్డల కింద వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకునండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటు తిప్పుకునండి. కాకపోతేనండి, కాకరకాయలు షుగర్ ఉన్న వాళ్ళు వారానికి 3 సార్లు 4 సార్లు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది కదండి. అలాగైనా చేదుగా ఉన్నప్పుడండి కొన్ని తింటూ ఉండాలండి. మనం కొద్దిగా కారం వేసుకునండి. 1 స్పూన్ కారం వేసుకుని, కొద్దిగా ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకుని, కొద్దిగా అటు ఇటు తిప్పుదామండి. ఈ మధ్యనండి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి జ్వరాలు వచ్చేస్తున్నాయండి. కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. జ్వరం వచ్చేసిన తర్వాత విపరీతమైన కాళ్ళు చేతులు లాగేస్తున్నాయండి. అటువంటిప్పుడు మనం ఏం చేయాలండి? ఒక్కొక్కసారి అన్నం కూడా తినబుద్ధవట్లేదండి. అప్పుడు మనం పులక తినాలి అని అనిపిస్తుందండి. పులక తినాలి అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలాగ చక్కగా గుత్తంగా పులుసు పెట్టుకునండి. కొద్దిగా పులప వేసుకుని, కొద్దిగా బెల్లం ముక్క వేసుకునండి. తింటే వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఒక ముద్ద ఎక్కువ కూడా వెళ్తుందండి. మనకి హెల్తీ ఒంట్లో బాగోలేని కారణంగా హెల్తీ ఫుడ్ తినాలండి. ఎప్పుడు దానిమ్మకాయలని, అరటిపళ్ళని ఎక్కువగా తినాలండి. అలాగే పులుసు పిండి వేసుకుందామండి. కొద్దిగా చిన్న బౌల్ సైజ్ అంత పులుసు అయితే సరిపోద్దండి. పులుసు పిండి వేసుకున్న తర్వాత అండి, మీకు బాగా షుగర్ ఎక్కువగా 300 అలా ఉన్నది అనుకో చిన్న బెల్లం ముక్క వేసుకోండి. పర్వాలేదు అనుకుంటే అండి కొద్దిగా బెల్లం ముక్క అండి. ఇక్కడ వీడియో సరిగ్గా తీయలేకపోయాను. నేనైతే తీపి ఎక్కువగా తింటానండి, అందుకు 2 బెల్లం ముక్కలు వేసుకున్నాను. నేను స్వీట్ ఎక్కువగా తింటానండి, అందుకోసం నేను 2 బెల్లం ముక్కలు వేసుకున్నానండి. ఉప్పు అన్నీ సరిగ్గా సరిపోతాయండి వేసినవి. నేను ఇలా వండుకున్నానండి, అలాగే వండుకోండి కూర. మీరు అస్సలు వదిలిపెట్టరండి. కాకరకాయ కూర ఇంత బాగుంటుందా, కాకరకాయ ఉల్లిగడ్డల పులుసు ఇంత బాగుంటుందా అనిపిస్తుందండి. కూర అయితే రెడీ అయిపోతుందండి. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకునండి. దించేసుకొచ్చి వేడి అన్నంలో తింటే ఉంటుందండి. మరి చాలా బాగుంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదండి, షుగర్ లేకపోయినా మంచిదండి. కూర వారానికి 2 సార్లు 3 సార్లు తింటే చాలా మంచిదండి. పండిపోని కదా అని కాకరకాయలు అస్సలు పాడేయకండి. మనకి ఏది ఊరుకుని రాదు, అన్నీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. అందుకోసం ఏమి పడేయొద్దండి. నేను వండినట్టు ఇలాగే వండుకోండి మీరు కూడా. పులుసు అయితే రెడీ అయిపోయిందండి, కాకరకాయ ఉల్లిగడ్డల పులుసు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ముఖ్యంగా కామెంట్ మాత్రం చేయండి. నేనైతే వేడి వేడి అన్నంలో ఇలా వండుకున్న వెంటనే అలా తినేస్తున్నానండి. వేడి వేడి అన్నంలో కూర అయితే చాలా బాగుందండి. ఈ కాకరకాయ కూరలు మా పిల్లలు కూడా తినరండి. మా పిల్లలకు కూడా కాకరకాయ కూర కూడా ఒక్కొక్కసారి తినండిరా బాబు, వారానికి ఒకసారి అయినా తినండి, హెల్త్కి మంచిది కాకరకాయ కూర. ఆ వీడియో నచ్చితే కాలిపోతుందండి. వేడి వేడి అన్నంలో అన్నం తింటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కాలిపోతుందండి. వీడియో చూసి లైక్ మాత్రం చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.